హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జర్నీ వచ్చేసి మనం కరీంనగర్ వెళ్ళడం జరుగుతుంది. సో నేను జేబీఎస్లో బస్ ఎక్కాను. బస్ ఎక్కే ముందు ఇక్కడ చాయ్ తాగితే బాగా రిఫ్రెషింగ్ అనిపిస్తుందట మార్నింగ్ టైంలో. మీ అందరికీ తెలుసు సికింద్రాబాద్లో ఈ హోటల్ ఎంత ఫేమస్ అనేది. సో అక్కడి నుంచి మళ్ళీ కరీంనగర్ నుంచి కేశవపట్నానికి ఎక్స్ప్రెస్ మారడం జరిగింది. సో ఇది నేను వర్క్ చేయాల్సిన రైస్ మిల్ అనమాట. ఇక్కడ సీడ్స్ తయారవుతాయి, వరి సీడ్స్ తయారవుతాయి అనమాట. సో ఇందులో ఏంటంటే ఒకప్పుడు మాన్యువల్ సెటప్ ఉంటుండే. సో ఈ విధంగా మాన్యువల్ సెటప్ ఉంటుండే, అన్ని డైరెక్ట్ కెపాసిటర్స్ ఉంటాయి అనమాట. సో ఈ కస్టమర్కు బిల్లు చాలా ఎక్కువ వచ్చింది, అంటే 2 times 3 times ఎక్కువ వచ్చింది అనమాట. సో ఏ గారి సలహా మేరకు కస్టమర్ మనం కాంటాక్ట్ అయ్యి సో ఈ ఆటోమేటిక్ పవర్ ఫ్యాక్టర్ ప్యానల్ మనకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కస్టమర్ ఏ కండిషన్ పెట్టాడంటే ఆర్డర్ ఇచ్చినప్పుడు ఇన్స్టలేషన్ కూడా మీరే రావాలి, ఇక్కడ ఎవరైనా నాకు ప్రాపర్గా ఎవరు ఉండరు, సో మీరు వచ్చేయండి అంటే సో మనం వచ్చి చేసాము. సో మనం ప్రాపర్గా గింపింగ్ చేస్తాం అనమాట. ఇట్లా మనకు డైరెక్ట్గా రాళ్ళతో కొట్టడం వాటితో కొట్టడం రాదు. సో ఆ విధంగా మనం ఇన్స్టాల్ చేసి సిటీ కాయిల్ కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఇది సిటీ వైర్ మెయిన్ ఇన్కమర్ అనమాట. ఈ ఎస్డిఎఫ్ ఉంది కదా, ఇన్కమర్లో ఇక్కడ వేయాలి. సో పవర్ బ్రేక్ డౌన్ గురించి ఆగా నేను. సో పవర్ అయిపోగానే వన్స్ సో ఓకే అయిపోయింది. సో ఈ విధంగా కనెక్ట్ చేశాను. సో నీట్గా ఉంటుంది మన వర్క్ ఏదైనా. సో నేర్చుకున్న వర్క్ కూడా మొదటి నుంచి కూడా మనం నీట్గా నేర్చుకున్నాం అనమాట. సో ఇది ఈ విధంగా కస్టమర్ మిల్ ఆన్ చేపించి లోడ్ చెక్ చేస్తాను అనమాట. లోడ్ ప్రకారంగా బ్యాంక్స్ ఆన్ అవుతున్నాయా ఆఫ్ అవుతున్నాయా అని చెక్ చేసుకున్నాను. సో మనం ఈ విధంగా కూడా దీంట్లో కరెంట్ ఎంత ఉంది, రిక్వైర్డ్ కేవీఆర్ ఎంత ఆన్ అవుతుంది, ఎంత కావాలి ఏందనేది కూడా డీటెయిల్డ్గా మొత్తం ఈ వీడియోలో వస్తుంది అనమాట. సో మనకు ఆ ఇబ్బంది ఏం లేదు. సో ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. రైస్ మిల్లో సింగిల్ సిటీ మీటర్ ఇది. సో ఈటా స్మార్ట్ అంటారు దీన్ని. సో ఇది 70 kVAR బ్యాంకు. సో కస్టమర్ లోడ్కు ఇది ఎగ్జాక్ట్లీ సరిపోతుంది. నేను కస్టమర్కి చెప్పాను, సార్ కొంచెం మీరు 10 to 20% ఎక్స్ట్రా పెట్టుకుంటే ఏం కాదు అన్నాడు. ఇప్పుడు మిల్ ఆన్ చేస్తే మిల్లు లోడ్కు ఇది కరెక్ట్గా సరిపోయింది. సో చూడాలి, కష్టం దీంట్లో ప్లేస్ అవుతుంది. అప్గ్రేడ్ చేసుకోవాలంటే ఇంకా దీన్ని 100 kVAR వరకు మార్చుకోవచ్చు. 70 kVARని 100 kVAR వరకు మార్చుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ.